వసంత పంచమిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను శుక్రవారం చేపట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది చిన్నారులచే తల్లిదండ్రులు అక్షరాభ్యాసాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల సమితి కమిటీ అధ్యక్షులు ఏచూరి మురహరి, గౌరు దయాకరులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. బాసరలోని సరస్వతి అమ్మవారి చేత పూజలు చేయించిన కుంకుమతో పాటు అమ్మవారి ప్రతిమలను అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తమ పాఠశాలలో 1974లో పీఠాధిపతుల చేత స్థాపితమైన సరస్వతి అమ్మవారి సన్నిధానంలో అత్యంత సాంప్రదాయబద్ధంగా వేద పండితుల చేత ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అక్షరాభ్యాస కార్యక్రమాల ద్వారా వేలాది మంది చిన్నారులు నేడు ఉన్నత స్థాయిలో ఉండటం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది పాఠశాలలో కొలువైన అమ్మవారికి దేవాలయ నిర్మాణం చేపట్టి మరింతగా అభివృద్ధి పదంలోకి పాఠశాలను తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు గూడూరు శ్రీనివాసరావు, నందికొండ చంద్రయ్య, రామ్ కుమార్, ఏచూరి భాగ్యలక్ష్మితో పాటు పాఠశాల ప్రధానాచార్యులు చెన్నూరి రవికుమార్, మాతాజీలు గాది స్వాతి, తుపాకుల నాగమణి, బేతంచెట్టి మానస, నడ్డి రేణుక, జయశ్రీ, పందిరి శ్రావణి, ఆవుల నాగలక్ష్మి, గుంజ పార్వతి, సత్యావతి తల్లిదండ్రులు పాల్గొన్నారు. दुरावह प्रणवात्मिक अधिकस्वरातुतिशारद नमोऽस्तुते श्यामाम्बरं मुखसागरं तुलसीदलम् अतिसुन्दरं कनकासुखं नारीवरं शुभदम् सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती।